ఈరోజు శనివారం సూర్యోదయానికి త్రయోదశి తిథి ఉంది. అంటే శని త్రయోదశి పర్వదినం. ఈ సందర్భంగా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం పూట దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరకు వెళ్ళాలి. నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయాలి. అంటే నువ్వుల నూనెతో శనేశ్వరుడి విగ్రహానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి, సంపాదించిన ధనం నిలబట్టడానికి శనేశ్వరుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయండి. అలాగే నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా ఆవాల నూనెతో శనేశ్వరుడికి అభిషేకం చేయండి. శని భగవానుడికి నీలం రంగు పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర కొన్ని నీలం రంగు పుష్పాలు ఉంచండి. వీలైతే ఒక పిడికెడు రాళ్ల ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచండి. శనేశ్వరుడికి జమ్మి ఆకులంటే ప్రీతిపాత్రం. జమ్మి ఆకుల మీద కొద్దిగా రాళ్ల ఉప్పు రాసి ఆ జమ్మి ఆకులు శనేశ్వరుడి విగ్రహం చెంత ఉంచినా కూడా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు. జాతకంలో శని మహాదశ నడుస్తున్న వాళ్ళు శనేశ్వరుడి వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఆ ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవటానికి నవగ్రహాల చుట్టూ 25 ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో పఠించండి. శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది, సూర్యుడి దశ 6 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి శనేశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తూ సూర్యుడి ప్రదక్షిణలు కూడా కలుపుకొని మొత్తం 25 ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే శని మహాదశ జాతకంలో నడుస్తున్న వాళ్ళకి శనేశ్వరుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని పీడలు ఎదుర్కొంటున్న వాళ్ళు వాటన్నిటి నుంచి బయటపడటానికి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసిన తర్వాత నవగ్రహాల సమీపంలో 1.25 కేజీ నల్ల నువ్వులు, ఒక ఇనుప మేకు, కొద్దిగా దూది, అరకిలో పెసరపప్పు వీటన్నిటిని నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా దానం ఇస్తే గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అయితే దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినా సంపూర్ణంగా శని దోషాల నుంచి బయటపడవచ్చు. ప్రధానంగా శని త్రయోదశి రోజు శని త్రయోదశి పర్వము అని ఒక ప్రత్యేకమైన సమయాన్ని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ శని త్రయోదశి పర్వం ఎప్పుడు ఉంటుందంటే ప్రదోష కాలంలో ఉంటుంది. సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతాన్ని శని త్రయోదశి రోజు శని త్రయోదశి పర్వం అనే పేరుతో పిలుస్తారు. ఈ సమయంలో ఎవరైతే గృహంలో ఈశ్వరుడికి అభిషేకం చేస్తారో వాళ్ళు జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ సమయంలో శివాభిషేకం చేయడంతో పాటుగా ఈరోజు అందరూ కూడా పడమర దిక్కులో శని దీపాన్ని వెలిగించండి. స్నానం చేసిన తర్వాత గృహంలో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించండి. దీన్ని శని దీపం అంటారు. కాబట్టి దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు, శనికి తైలాభిషేకం చేసుకోలేని వాళ్ళు, దేవాలయ ప్రాంగణంలో దానం ఇచ్చుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా మీ ఇంట్లోనే ప్రదోషకాలంలో శివుడికి అభిషేకం చేసుకోవటం, గృహంలో పడమర దిక్కులో శని దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. శని పీడలు అధిగమించవచ్చు. శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు కాబట్టి ఈరోజు దశరథ శని స్తోత్రాన్ని చదివినా విన్నా సంపూర్ణంగా శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దశరథ శని స్తోత్రం మొత్తం చదవలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలోనే ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. దానివల్ల కూడా శని భగవానుడిని ప్రతి ఒక్కరూ సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి శని త్రయోదశి జాతకపరంగా, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలన్నీ అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.